ఆర్టికల్ నెంబర్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. కులపరంగా, మతపరంగా, జాతిపరంగా, లింగపరంగా, పుట్టినటువంటి స్థలం ఆధారంగా చట్టం ఏ ఒక్కరి పట్ల వివక్షతను చూపించకూడదు. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఈ 5 రకాలైన డిస్క్రిమినేషన్ గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. కులపరంగా, మతపరంగా, జాతిపరంగా, పుట్టినటువంటి స్థలం ఆధారంగా ఏ రకమైనటువంటి వివక్షత ఉండకూడదు. ఎస్పెషల్ ఆర్టికల్ నెంబర్ 15 అనేటువంటిది విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించినదని గుర్తుపెట్టుకోండి. విద్యా సంస్థలలో ప్రవేశానికి సంబంధించి. ఓకేనా, రైట్. సరే, ఇక్కడ దీంట్లో ఒక 6 సబ్సెక్షన్లు ఉన్నాయి, మనం చూద్దాం. సో మొట్టమొదటిది ఆర్టికల్ 15 క్లాజ్ 1. ఆర్టికల్ 15 క్లాజ్ 1 సేమ్ ఆర్టికల్ నెంబర్ 15లో ఏమైతే చెప్పుంటారో స్మాల్ 1లో కూడా అదే చెప్పుంటారు. ఆర్టికల్ 15 క్లాజ్ 1 కులపరంగా, మతపరంగా, జాతిపరంగా, కులపరంగా, మతపరంగా, జాతిపరంగా, లింగపరంగా, పుట్టినటువంటి స్థలం ఆధారంగా విద్యా సంస్థల ప్రవేశాలలో ఏ ఒక్కరి పట్ల వివక్షతను చూపించకూడదు. There is no discrimination under the ground of caste, religion, race, sex, place of birth in the government institutions. విద్యా సంస్థల ప్రవేశాలలో కులపరంగా, మతపరంగా, జాతిపరంగా, లింగపరంగా, పుట్టినటువంటి స్థలం ఆధారంగా ఏ ఒక్కరి పట్ల వివక్షతను చూపించకూడదు. ఆర్టికల్ 15 క్లాజ్ 1 ఏం చెప్పారు దీంట్లో? కులపరంగా, మతపరంగా, జాతిపరంగా, లింగపరంగా, పుట్టిన స్థలం ఆధారంగా, కులపరంగా, మతపరంగా, జాతిపరంగా, లింగపరంగా, పుట్టినటువంటి స్థలం ఆధారంగా ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రవేశాలలో ఏ ఒక్కరి పట్ల వివక్షత చూపించకూడదు. ఓకేనా, ఏ ఒక్కరి పట్ల వివక్షత చూపించకూడదు. ఏ ఒక్కరి పట్ల వివక్షత చూపించకూడదు. రైట్. నెక్స్ట్ ఇంకొక దీంట్లోనే ఇంకొక సెక్షన్, అంటే ఇంకొక ఆర్టికల్. సో మొత్తం ఆర్టికల్ 15లో 6 క్లాజులు ఉంటాయండి. నెక్స్ట్ ఆర్టికల్ 15 క్లాజ్ 2. ఆర్టికల్ 15 క్లాజ్ 2 దీంట్లో స్మాల్ ఏలో చెప్పుంటారు. ఏమేమి చెప్పుంటారంటే యాక్సిస్ ఆఫ్ షాప్స్, దుకాణాల నిర్వహణలో. నెక్స్ట్ అదేవిధంగా హోటల్స్ నెక్స్ట్ ఏలో చెప్పుంటారండి ఇవన్నీ. సో ఆర్టికల్ 15 క్లాజ్ 2 సబ్ క్లాజ్ స్మాల్ ఏ షాపుల యొక్క నిర్వహణలో లేదా వినియోగించుకోవడంలో, హోటల్స్ వినియోగించుకోవడంలో, అదేవిధంగా రెస్టారెంట్స్ వినియోగించుకోవడంలో, అదేవిధంగా రిసార్ట్స్ యొక్క వినియోగంలో ఏ ఒక్కరి పట్ల వివక్షతను చూపించకూడదు. షాప్స్, అదేవిధంగా హోటల్స్, పబ్లిక్ రెస్టారెంట్స్, అదేవిధంగా వినోదశాలలు అంటే రిసార్ట్స్ అంటారు, వీటి యొక్క వినియోగం పట్ల ఏ ఒక్కరి పట్ల వివక్షతను చూపించకూడదు. ఓకేనా, ఏ ఒక్కరి పట్ల వివక్షతను చూపించకూడదు.
నెక్స్ట్ బి. నెక్స్ట్ బి. ఇక్కడ బిలో ఒకటి బావులు. బావులు వేల్స్, బావుల్ని మనము ట్యాంక్స్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. బావులు, అదేవిధంగా చెరువులు, సరే అండి, బావుల్ని వెల్స్ అని పిలుస్తారు, WELLS వెల్స్. చెరువులను వచ్చి ట్యాంక్స్ అని పిలుస్తారండి, TANKS ట్యాంక్స్ అని పిలుస్తారు. బావులు, చెరువులు, స్థానపు ఘట్టాలు. ఓకేనా, స్థానపు ఘట్టాలు. స్థానపు ఘట్టాలు వీటినే మన వాళ్ళు ఏమంటారంటే బాతింగ్ గార్డ్స్ అని పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో. ఓకేనా, బాతింగ్ గార్డ్స్. ఓకేనా, బాతింగ్ గార్డ్స్, స్థానపు ఘట్టాలు. రోడ్స్, రోడ్స్ రహదారులు. ఓకేనా, రహదారులు. ప్రభుత్వం యొక్క సహాయంతో కానీ లేదా పూర్తిగా ప్రభుత్వం యొక్క మనీతో కానీ నడిచేటువంటి వాటి యొక్క వినియోగం పట్ల ఏ ఒక్కరి పట్ల వివక్షతను చూపించకూడదు. ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి, సహాయం కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ ధనంతో నడిచేటువంటి బావులు, చెరువులు, స్థానపు ఘట్టాలు, రోడ్లు మొదలైన వాటి వినియోగం పట్ల ఏ ఒక్కరి పట్ల వివక్షతను చూపించకూడదు. ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 2 సబ్ క్లాస్ స్మాల్ ఏలో ఒకటే షాపుల యొక్క వినియోగము, అదేవిధంగా హోటల్స్ యొక్క వినియోగము, రెస్టారెంట్స్ యొక్క వినియోగము, అదేవిధంగా రిసార్ట్స్ వినోదపశాలల యొక్క వినియోగంలో ఏ ఒక్కరి పట్ల వివక్షతను చూపించకూడదు. అదేవిధంగా ప్రభుత్వ సహాయంతో కానీ లేదా పూర్తిగా ప్రభుత్వం యొక్క ధనంతో నిర్వహించేటువంటి బావులు, చెరువులు, స్థానపు ఘట్టాలు మరియు రోడ్ల యొక్క వినియోగం పట్ల ఏ ఒక్కరి పట్ల వివక్షతను చూపించకూడదు. రైట్, ఈ ఒకసారి బట్టి పట్టండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 3. ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 3. తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వము చర్యలను తీసుకోవాలి. తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. ఓకేనా, గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఎవరి యొక్క సంక్షేమం కోసం? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. తల్లి బిడ్డ సంక్షేమం కోసం, తల్లి బిడ్డ సంక్షేమం కోసం, తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలను తీసుకోవాలి. ఓకేనా, ప్రభుత్వం చర్యలను తీసుకోవాలి. తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలను తీసుకోవాలి. ఓకేనా, రైట్. తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వము చర్యలను తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 15 క్లాస్ 4. ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 4. సామాజికంగా విద్యాపరంగా జర చూడండి, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ. సామాజికంగా విద్యాపరంగా, ఓకేనా, విద్యాపరంగా వెనకబడిన, ఓకేనా, వెనకబడిన, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనకబడిన, ఓకేనా, సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం, వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వము చర్యలను తీసుకోవచ్చు. ఓకేనా, ప్రభుత్వం చర్యలను తీసుకోవచ్చు. ఓకేనా, చర్యలను తీసుకోవచ్చును. జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 4
సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వము చర్యలను తీసుకోవచ్చును. ఇక్కడ జాగ్రత్త చూడాలి, ఎస్సీ ఎస్టీ అని చెప్పి ప్రత్యేకంగా ఏం చెప్పలేదు. ఇక్కడ సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వము చర్యలను తీసుకోవచ్చును. ఓకేనా, చర్యలను తీసుకోవచ్చును. రైట్. అయితే ఇది ఈ ఆర్టికల్ అనేటువంటిది 1951 సంవత్సరంలో 1951 సంవత్సరంలో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ఓకేనా, రాజ్యాంగంలో చేర్చారు. 1వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. దేన్ని? ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 4. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్టికల్ 15 క్లాస్ 5. ఓకేనా, ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 5 సామాజికంగా మరియు విద్యాపరంగా వెనకబడిన వర్గాలకు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల ప్రవేశాలలో సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాలకు ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల ప్రవేశాలలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. రిజర్వేషన్స్ కల్పించవచ్చును. రైట్. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల ప్రవేశాలలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఎవరికి? సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాల వారికి. రైట్. అయితే దీనిని ఎవరు కూడా వివక్షతగా భావించకూడదు. అయితే ఇక్కడ కేవలము ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో మాత్రమే రిజర్వేషన్లు కల్పించవచ్చు అని చెప్పారు, కానీ మైనార్టీ విద్యా సంస్థల ప్రవేశాలలో రిజర్వేషన్ల గురించి ఈ ఆర్టికల్లో చెప్పలేదు. మైనార్టీ విద్యా సంస్థల ప్రవేశాలలో రిజర్వేషన్ల గురించి ఈ ఆర్టికల్లో చెప్పలేదు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. 2005 సంవత్సరంలో 2005 సంవత్సరంలో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005 సంవత్సరంలో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005 సంవత్సరంలో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15 క్లాస్ 5ను రాజ్యాంగంలో చేర్చారు. రాజ్యాంగంలో చేర్చారు. 2005 సంవత్సరంలో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 5ను రాజ్యాంగంలో చేర్చారు. రాజ్యాంగంలో చేర్చారు. రైట్. అయితే 2008 సంవత్సరంలో జాగ్రత్త చూడండి. 2008 సంవత్సరంలో అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో 2008 సంవత్సరంలో అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాల వారికి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల ప్రవేశాలలో రిజర్వేషన్లు కల్పించవచ్చును అనేటువంటి అంశం రాజ్యాంగబద్ధమేను అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. దట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్
అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీం కూడా పేర్కొన్నది. ఏ కేసులో? అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వ్యాజ్యం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక దీంట్లో 6వది ఆర్టికల్ 15 క్లాస్ 6. ఓకేనా, ఆర్టికల్ 15 క్లాస్ 6 ఆర్థికంగా, ఓకేనా, ఆర్థికంగా వెనకబడిన అంటే ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటామండి. ఈడబ్ల్యూఎస్ అంటారు ఇంగ్లీష్లో సింపుల్గా. ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల ప్రవేశాలలో 10% రిజర్వేషన్లు కల్పించవచ్చును. 10% రిజర్వేషన్లు కల్పించాలి. ఇక జాగ్రత్త చూడాలి, ఫిక్స్డ్ చెప్పారు ఇక్కడ. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ప్రభుత్వ ఏంటది? ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల ప్రవేశాలలో ఓకేనా, ప్రవేశాలలో 10% రిజర్వేషన్లు కల్పించవచ్చును. 10% రిజర్వేషన్స్ కల్పించవచ్చును. రిజర్వేషన్స్ కల్పించవచ్చును. ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలకు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల ప్రవేశాలలో 10% రిజర్వేషన్లు కల్పించవచ్చును. అయితే దీన్ని ఎప్పుడు చేర్చారు రాజ్యాంగంలో అనంటే 2019వ సంవత్సరంలో 2019లో 2019వ సంవత్సరంలో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15 క్లాస్ 6ను ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 6ను రాజ్యాంగంలో చేర్చారు. ఓకేనా, రాజ్యాంగంలో చేర్చారు. ఓకేనా, రైట్. ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 6ను రాజ్యాంగంలో చేర్చారు. రైట్.